శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. దుర్యోధనుడు తండ్రికి, ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తారా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుపాలయ్యాం. మహావీరులం అయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాం. దాసీ జనంగానే బతుకుతున్నాం. నువ్వు జోదం ఆడబట్టే కదా ఇన్ని అనర్థాలు దాపరించాయి. దాసీ జనం బతుకులు గడిపాం. నువ్వు జోదం ఆడితే కదా ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గడి తిప్పుకుంటూ వంటవాడినయ్యేవానా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతనాట్యం నేర్పుతూ బృహన్నలయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానం, దుఃఖం ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా అలనాడు గంధర్వుడు దుర్యోధనుడు బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను, నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడు హితం కోరి వారి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకోను. ఇవ్వడానికి వీల్లేదు. భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాల్లో విక్రమించాడు. మిగిలిన ముగ్గురితో కలిపి ధర్మరాజు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు విడిచాడు. సంజయుడికి తెలిపి గాంధార్తో కలిసి వానప్రస్థం బయలుదేరారు. విదురుడు నేను వస్తాడని వెంట నడిచాడు. కుంతీదేవి కూడా బయలుదేరింది. కొడుకులు, కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగతెంపులు చేసుకుని బయలుదేరింది. ధర్మరాజులో గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చేశారు. గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతి, విదురులు నలుగురు జాహ్నవీ తీరంలో శతాయుపాశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్రచిత్తంతో తపస్సులు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళు ఇట్టే గడిచాయి. యుధిష్ఠిర్కి గాలి మళ్ళింది. తల్లిని, పెత్తండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనేదగా వచ్చాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముడిని పిలిచి, మీరు సమ్మతించి నాతో వస్తే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరాడు. సంజయుడు కూడా వెళ్ళాడు. శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించాడు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడలేదు. ధర్మరాజు కంగారు పడ్డాడు. పెత్తండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగాతీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. ఒట్టు ఎముకల గూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేటట్టున్నాడు. దగ్గరకు వెళ్ళి, వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడితో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మరాజు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతాహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రున వచ్చి ధర్మరాజుల్లో ప్రవేశించింది. యమధర్మరాజంశలే ఇద్దరు. విదురు తేజస్సుతో ధర్మదుడిలో లీనమైపోయింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరి ఇంక లేడు. ధర్మదుడు బోరు అన్నాడు. కాసేపటికి చేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుడిని అడిగింది. దివ్యతపోనిభ వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనసు కుమిలిపోతుంది.
వాడికి తీరని ద్రోహం నేను చేశాను. ఒక్కసారి వాడి ముఖం కళ్ళారా చూడాలనుంది. నువ్వు మహా తేజస్వి, తపస్సువి, శక్తి సంపన్నుడివి, ఒక్కసారి చూపించు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకుని దుర్యోధను చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు, మరి తిరిగి రాలేదు అని కంటపెట్టింది గాంధారి. నూరూరు కొడుకుల్ని కూడా ఒక్కసారి చూడాలని చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుని చూపించమంది. తల్లిపేగంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిదీపాదివాసుని స్తుతించాడు. తల్లి, త్రిమూర్తులు అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవేవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్త లేడు. అమ్మా, ఈ దీనరాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమాలుతున్నారు. నాకంతటి శక్తి లేదు. నువ్వే చూపించు తల్లి. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వాళ్ళందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర, పాండవులు వాళ్ళని చూశారు. మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్ళీ సృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకుని మహర్షులు సతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తర్వాత పాండవులు బయలుదేరారు. దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ హస్తినాపురం చేరుకున్నారు పాండవులు. వీళ్ళు వచ్చిన తర్వాత మూడో నాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దావానలం కార్చిచ్చు వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రులు ముగ్గురు అగ్నికి ఆహుతైపోయారు. సంజయుడు రాజును వదిలి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 విప్రశాప కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయివాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమహిషితో పాటు శ్రీకృష్ణుడికి చితి పేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిసి బలరాముడు పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలినటువంటి వారిని అందరినీ ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులు కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురం తరలిస్తూ ఉంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేడు, నిస్తేజుడైపోయాడు. వజ్రుడు అని పేరు గల అనిరుద్ధ సుతుణ్ణి యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి ఓదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మాదులు దుఃఖవార్తలు అందించాడు. శ్రీకృష్ణుడు దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరికీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 పరిపాలనకు భర్తవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుని చేసి పాండవులు ద్రౌపదితో 6 హిమాలయాలకు ప్రయాణం అయ్యారు. అక్కడ తనువులు చాలించారు. ఇక పరీక్షిత్తు వృత్తాంతం. పరీక్షిత్తు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు.
ఒకనాడు మృగయా వినోదం కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బ తిని తప్పించుకుని పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చిపోయింది. దాహం కోసం పరిగెత్తుతూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుడిని చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు పలకలేదు, ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకి కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి ఆ మునీంద్రుడి మెడలో వేసేసాడు. అయినా అతడిలో చలనం రాలేదు, ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేసాడు. మునిబాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృతసర్పంతో ఉన్న మునీంద్రుని చూసి పరుగును వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుకి విన్నవించారు. అతడు మహాతపస్వి, క్రుద్రుడై కమండలోదకం చేతిలో పోసుకొని శపించాడు. నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రి తక్షకుడు కాటువేయుగాక. ఈ శాపవార్త విని మునిబాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పమని అభ్యర్థించాడు. మృత్యు అనివార్యమే, అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతిభావంతుల ఉపాయంతోనే కదా ఎవరైనా కార్యాలు సిద్ధించేది. మణిమంత్ర ఔషధాల ప్రభావం అపారం, వాడికి సాధ్యం కాందే లేదు. పాము కరిచిన మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేము. చనిపోతారనుకున్న వాళ్ళు బతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులు అన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నమూ చేయకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోట్లో వేసుకునేపాటి ప్రయత్నమైనా చెయ్యాలి కదా. ఎవరైనా మన కోసం తీసి పెడతారా? లేక పదార్థం తనంతట తానే పొట్టలోకి వెళ్ళిపోతుందా? అంచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసిందే. అప్పటికి సిద్ధించకపోతే దైవం అనుకూలించదని లేదని మనస్సు ఊరడించుకోవాలి. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షితుకు ఉపాయం అయితే చెప్పలేదు కానీ అర్ధాయుధాయం ఇచ్చి భార్యను రక్షించుకోమన్న ముని కథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు. ప్రమద్వారుల కథ. పులోమ భృగు మహర్షుల కొడుకు చవనుడు. ఇతడు శర్యాతి కూతుడైనటువంటి సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను వెళ్ళాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అనే మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనకనే అప్సరస విశ్వావసుల వల్ల అంటే గంధర్వుల వల్ల గర్భవతివై ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేతుడు ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అనాథ శిశువుని పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ప్రమద్వర అని నామకం చేశాడు. త్రిలోకాలు సుందరి అన్నారు చూసిన వాళ్ళంతా. రురుడు ఒక శుభముహూర్తాన నా అమ్మాయిని చూసి మనస్సు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు. రురుడి మనసులో లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి ఏమిటబ్బాయి కదా అని కదిపాడు. రురుడు విషయం తెలిపాడు. ప్రమద్వరను చేపడతా అన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుణ్ణి చేసుకుని ప్రమద్వరను కోడలుగా అభ్యర్థించాడు. అతను కూడా సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం
ఈలోగా సంబారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది. అది కాటు వేసింది. ఆ ప్రమద్వర మరణించింది. ఆశ్రమం గొల్లుమంది. మునులు, మునిపత్తులు, మునిపుత్రులు, మునికన్యలు విలిపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రురుడు బోరున విలపిస్తూ పరుగు పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉందని అనుకున్నాడు. మునులను, స్థూలకేశుడిని చూసి మార్చి మార్చి చూశాడు. ఆశ్రమం యువతలకు వచ్చేశాడు. ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు, పాడుదైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేదు, ఒక్కసారైనా సృశించలేదు, ఒక్కసారైనా చుంబించలేదు. మందభాగ్యుణ్ణి, ప్రాణిగ్రహణం చెయ్యలేకపోయాను. ఈమెతో కలిసి లాజ్యహోమం చెయ్యాలనుకున్నాను. అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ, చీ ఎంత దారుణం. చేద్దామంటే చావురాదు. ఇంకా సుఖాలు ఎలా వస్తాయి? స్నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో, లేదా ఉరిపోసుకోవడమో, ఇవే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా బతకలేను. ఎంతసేపో విలపించాడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత చేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏం సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతం ఉంటుందా? పాపిష్టిదేవుడు సంతోషించవచ్చుగాక. పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటే మరణిస్తాను. జరగకపోగా కీడే జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతుడికి ప్రియురాలుగా పరలోకానికి దూరం అవుతుంది. అంచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికి ఉండి ఏమైనా చెయ్యాలి. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని అర్చించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు, జపాలు, తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలకు చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుడికి ఏ పూటనైనా ఉపాసించి ఉంటే, నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు కూడా పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీదకి విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు సాహసం చెయ్యకు. మరణించిన వ్యక్తి జీవించడమా? ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాటానికి ఈ ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వాప్సర విశ్వావసువు యొక్క మేనక కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడింది? ఇంతకీ ఇంతలా దుఃఖిస్తున్నావు? దేవదూత, మరొకతను నేను చస్తే వరించను. ఈమె బతకాలి, లేదంటే నేనైనా చావాలి. అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుస్సులో సగం దారపోసేస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రిక మరణ వార్త విని విశ్వావసు తన గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయం అంతా చెప్పి తన ఆయుష్లో సగం ఇస్తానన్నాడు కనుకనే, లేదంటే ఈ యువతపసి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వరను బతికించవచ్చని సిఫారసు చేశాను. ఇంతలా చెబుతున్నావు కనుక విశ్వావసు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో
దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వర్ను బతికించాడు. రురుడికి అప్పగించాడు. అటుపైన ఒక శుభముహూర్తాన ఇద్దరికి వివాహం అయింది. పరీక్షిత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింప చేసుకోవచ్చు, సరి అయిన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికి ఏమీ తోచింది కాదు. మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తానే చేసుకున్నాడు. విశ్వాసపాత్రులకు రక్షకులుగా విశ్వాసపాత్రులైన వాళ్ళని రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేసి అందులో కూర్చున్నాడు. మంత్ర ఔషధదారులను, మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రుల కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాము కాటికి మంత్రం తెలిసిన వ్యక్తుల్ని హడావిడిగా విచారిస్తూ రాజుగారికి అన్నీ ఆ గదిలోనే, పరిపాలన అక్కడి నుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడు దగ్గర రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తినాపురానికి బయలుదేరాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.